గుడ్ ఈవినింగ్ వాల్టర్. సమస్యలేం రాలేదుగా? లేదు, ఎవిడెన్స్ రూమ్ నుంచి స్ట్రైట్గా తీసుకొచ్చేసాను. ఖచ్చితంగా ఎవరు దాన్ని గమనించరంటావా? ఎవరు గమనించరు. అయినా ఎవరూ ఆ క్రాక్పాట్ కథని నమ్మలేదు. మాకు సంబంధించినంత వరకు ఆ కేసు మూతపడిపోయినట్టే. మంచిది. డబ్బులు తీసుకొచ్చావా? నా ఎదురుగుండా డబ్బులు లెక్క పెట్టకో, అది మర్యాద కాదు. లెక్క పెట్టను. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇలా ఇంకా ఎంతసేపు మాట్లాడుతూ ఉంటావు? మీకు నేను ఒక కథ చెప్పాలి. ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక ఆత్మ ఆవహించిన వింటేజ్ డాల్ ఒకటుంది. అమాయకంగా కనిపించే ఆ బొమ్మ ఎంతో మంది ప్రాణాలు తీసింది. ఆ బొమ్మ ఎవరి దగ్గరుందో వాళ్ళందరూ తప్పకుండా శాపగ్రస్తులవుతారు. చాలా భయంకరమైన శాపం. ఆ బొమ్మని చూసి దాని గురించి చెప్పడానికి బ్రతికున్న వాళ్ళు అతి కొద్ది మంది. దాన్ని నాశనం చేద్దామని కొంతమంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల అది కాలేదు. తన దారికి అడ్డొచ్చే వాళ్ళని అంతం చేయడానికి, సమూలంగా నాశనం చేయడానికి రాబర్ట్ సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
మీకేం కావాలి? హాయ్, నేను కొత్త క్లీనింగ్ అసిస్టెంట్ని. వాల్టర్ బ్యారెంట్ సార్ నన్ను అపాయింట్ చేశారు. నన్ను ఎథలిన్ని కలవమని చెప్పారు. తన లోపల ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. లోపల చాలా వాటి మీద నా పేరు రాసి ఉంటుంది. ఆహా. అవును, అది నిజమే. మిల్క్ కార్టన్స్ మీద అలా రాసుకుంటూ ఉంటాడు. నోర్మోయ్. ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఆ లేబుల్స్ని అస్సలు పట్టించుకోలేదు. నా భోజనం తినేసేవారు, నా టీ బ్యాగ్స్ దొంగిలించేవారు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నాకు నచ్చాలని ఆశిస్తున్నాను. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళాక నిన్ను కూడా అసహించుకునేటట్లు చేసుకోకు. అలాగే. తనని ఎక్కువ భయపెట్టకు. పద, మనకు చాలా పని ఉంది. నన్ను కలవడానికే వచ్చావా? యాథల్. అవును. హాయ్, నా పేరు ఎమిలీ, కొత్త క్లీనింగ్ అసిస్టెంట్ని. వాల్టర్ మీరంతా చూపిస్తారన్నారు. వాల్టరా? తను ఎప్పుడూ ఇంతే. ఇక్కడ మేము ఎంత కష్టపడి పనిచేస్తున్నామో తనకు అస్సలు తెలీదు. తను కంట్రీ క్లబ్లో మిగతా ధనవంతులతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. మనకెందుకులే, ఇలా కూర్చో. కాఫీ తాగుతావా? ఓ, తప్పకుండా ఇవ్వండి. ఇది నీకు అవసరం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, ఈ పనంటే నీకు అంతిష్టమా? శుభ్రం చేయటమే నీకు ధ్యేయమా? అందుకే నువ్వు ఈ ఉద్యోగంలో చేరావా? అదేమీ కాదు. నేను స్టూడెంట్ని. నాకు ఎక్స్ట్రా వర్క్ కావాలని నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. రాత్రి ఎలాగో మేల్కొనే ఉంటాను కాబట్టి నైట్ షిఫ్ట్ తీసుకున్నాను. నిజమా? నేను గత 10 ఏళ్లగా నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. అదేమంత సులభమైన పని కాదు. నీ బాడీ క్లబ్ మొత్తం మారిపోతుంది. నీ సెలవు రోజు కూడా నీకు ఉదయం 2 గంటలకే నీకు ఆకలేస్తూ ఉంటుంది. నీ శరీరం అదే నీకు లంచ్ టైం అనుకుంటుంది. ఒళ్ళు హోనం అయిపోతుంది. నైట్ షిఫ్ట్లో పనిచేయడం వల్ల ఒక్క మంచి కూడా లేదా? ఉంది. పొద్దున 8 గంటలకి మనం తాగినా ఎవరూ మన గురించి తప్పుగా అనుకోరు. ఇవి 1940sలో జరిగిన వార్కి సంబంధించినవి. వీటిల్లో ఒకటి నీకు అప్పగిస్తాను. ఓకే? ఓకే. అన్నిటినీ శుభ్రంగా ఊడ్చి తుడవాలి. కింద కూడా ఊడ్చి తడిగుడ్డ పెట్టాలి. నేను ముందే చెప్పినట్టు ఈ పని అర్థం చేసుకోలేనంత కష్టమైందేం కాదు. అవునా? ఇక్కడికి ప్రతిరోజు చాలామంది వస్తూ ఉంటారు. ఈ మనుషుల గురించి నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. ఒక్కడు కూడా సరైనవాడు కాదు. తింటూ వస్తారు, చీదుకుంటూ వస్తారు. ఆ చేతులతోనే వీటినన్నిటినీ ముట్టుకుంటారు. ఆ చేతి గుర్తులు అన్ని చోట్ల ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి గ్లాస్ కేసెస్ మీద తప్పకుండా ఉంటాయి. పిల్లలైతే ఇంకా దారుణం. నీకు పిల్లలున్నారా? లేరు. నాకు కూడా లేరు. దేవుడి దయ వల్ల నాకు పిల్లలు పుట్టరు. నీకు కావలసినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఏం కావాలన్నా తీసుకోవచ్చు. చిన్నపిల్లల యూనిఫామ్స్ వేసుకొని వాటికి మరకలు అంటించేలాంటి పనులేమీ చెయ్యవని ఆశిస్తున్నాను. అలాంటివేం చెయ్యవు కదా? లేదు, చెయ్యను. ఎందుకంటే ఒక క్లీనింగ్ అసిస్టెంట్ అలాగే చేసింది. అందుకే నువ్విక్కడికొచ్చావు. అస్సలు దాపరికం లేకుండా మాట్లాడుతున్నారు. అనవసరమైన పనులు చేయకుండా ఉంటే అందరం సుఖంగా ఉండొచ్చు. ఎలాంటి సమస్య ఉండదు. అర్థమైంది. కొత్తగా వచ్చిన ఎగ్జిబిట్ ఒకటి నీకు చూపిస్తాను. ఈ సెక్షన్కి కూడా నువ్వే బాధ్యురాలివి. ఓకే. దాని మీద కూడా చాలా చేతి గుర్తులుంటాయి. అసలు దీన్ని చూడటానికి ఎందుకు అంతమంది వస్తారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు రాత్రి ఈ గ్లాస్ మీద చాలా చేతి గుర్తులుంటాయి. ఏంటది? ఏంటి? ఆ సైన్. ఓ అదా, ఇదేదో డబ్బులు సంపాదించడానికి వాల్టర్ పెట్టిన స్కీమ్. ఇందులో దెయ్యం ఉందని అందరికీ చెప్తాడు. కాబట్టి దీంతో ఫోటో దిగడానికి చాలామంది వస్తారు. దీన్ని చూపించే టూర్ గైడ్ ఏం చెప్తాడంటే, దీంతో ఫోటో దిగడానికి ఈ బొమ్మని పర్మిషన్ అడగకపోతే శపిస్తుందంట. వినడానికి విచిత్రంగా ఉంది. ఇది రాకముందు మ్యూజియంకి పెద్దగా ఎవరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు కుప్పలు తప్పలుగా జనాలు వస్తున్నారు. మీకు దెయ్యాలు భూతాల మీద నమ్మకం లేదా? అలాంటి వాటిని అసలు ఎవరూ నమ్మకూడదు. ఇలాంటివన్నీ డబ్బులు సంపాదించడానికి చెప్పేవి. ఏదైతేనే వెళ్దాం పద. ఎమిలీ, చెప్పండి.
అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు నైట్ షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఎందుకు? మామూలుగా అడిగాను అంతే. నువ్వు, యతైల్, ఇంకా మేమిద్దరం. ఓకే. ఏమైంది? కారిడార్లో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తాను. కానీ అది మేమిద్దరం అయితే కాదు. అవును, మీరిద్దరు చాలా బిజీగా ఉన్నారు కదా. ఈ సీసీటీవీ మానిటర్లో ఏ ఏ ప్రాంతాలని చూడొచ్చు? మెయిన్ ఎంట్రన్స్ ఇంకా 2 కారిడార్స్ అంతే. మొత్తం బిల్డింగ్ని కవర్ చేసేంత డబ్బు లేదని మాతో చెప్పారు. ఒకసారి టేప్ని రివైండ్ చేసి చెక్ చేయొచ్చా? అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని? కారిడార్లో నేను ఎవరినో చూశాను, అదెవరో నాకు తెలియాలి. బహుశా ఎథెల్ సిగరెట్ తాగుతూ అటు ఇటు ఏమైనా తిరుగుతోందేమో. నాకలా అనిపించట్లేదు. ఎవరైనా లోపలికి చొరబడ్డారనుకుంటున్నారా? ఏమో తెలీదు. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. అయినా ఇక్కడికి ఎవరు చొరబడతారు? ఇక్కడున్నవి ఎవ్వరికి ఉపయోగపడవు, కాబట్టి ఎవరు రారు. ఒకసారి నేను వచ్చి అంతా చూస్తాను. వస్తారా? అవును, వస్తాను. వచ్చి మొత్తం అంతా చూస్తాను. కూర్చొని కాలు బాగా పట్టేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. యా. హాయ్. హాయ్. నేను మొత్తం అంతా చూశాను, అంతా బాగానే ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఎవరో వచ్చారు. కానీ ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా వచ్చినట్టు నీకు అనిపిస్తే నన్ను వెంటనే పిలు, ఓకేనా? పక్కనే ఉంటాను. ఓకే. థ్యాంక్స్. స్టాండ్ నేను పట్టించుకోవద్దు. ఒక్కొక్కసారి అలాగే తిక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, థ్యాంక్స్. నువ్వు అస్సలు టైం వేస్ట్ చేయలేదు. ఏమన్నారు? అందమైన సెక్యూరిటీ గార్డ్ని చక్కగానే ముగ్గులోకి దింపావు. లేదు, అలాంటిదేమీ లేదు. కారిడార్లో ఎవరో నడవటం చూశాను. కారణాలేమీ చెప్పక్కర్లేదు. నేను నీ వయసులో ఉండుంటే నేను తనకేదో చెప్పేదాన్ని.
నేను మీకు ఒకటి చూపించాలి. ఏంటి ఏమైంది? మీరు ఒకసారి రండి. ఇలా రండి, చూడండి. ఏంటి రోజు నేను దీన్ని చూస్తున్నాను కదా. ఆగండి, ఏదో తేడాగా ఉంది. ఏమైంది? గ్లాస్ మీద చేతి గుర్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాటి మీద చేయి వేస్తారని నేను చెప్పాను కదా. కాదు, ఆ చేతి గుర్తు లోపల వైపు ఉంది. అరే అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమో తెలీదు. ఆ బొమ్మ నీకు ఒంట్లో బాగానే ఉందా? ఏమో తెలీదు. ఈ నైట్ షిఫ్ట్ అంతా సెట్ అవ్వట్లేదేమో. ఏంటిది? ఇది 2వ రోజే కదా. అంటే దీని అర్థం నీకు ఈ జాబు సెట్ అవ్వలేదన్నమాట. కానీ నేను ఆ చేతి గుర్తును చూసా. మిమ్మల్ని పిలవటానికి ముందు వరకు ఉంది, కానీ ఇప్పుడు పోయింది. ఇదంతా నా తప్పే. అనవసరంగా ఈ బొమ్మ గురించి నీకేవేవో చెప్పి నీ మనసు పాడు చేశాను. కమాన్, వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? ఫైన్. నువ్వు వెళ్ళి స్టాన్, నేను తర్వాత వస్తాను. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు. ఏంటి, ఏమైంది? నాకు పిచ్చైన పట్టుండాలి, లేదా విచిత్రమైన సంఘటనలేవో జరుగుతూ ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఏమో తెలీదు, కానీ ఆ బొమ్మ ఎందుకో ఒక రకంగా ఉంది. ఏది, ఆ రాబోట్ డాలా? అవును. దాన్ని చూస్తే నీకు భయంగా ఉందా? అవును, కొంచెం. ఆ బొమ్మ యొక్క గ్లాస్ కేస్ మీద నేను ఒక చేతి గుర్తును చూశాను. అది ఆ బొమ్మ చేతి గుర్తులా అనిపించింది. నిజంగానా? అవును. ఇది ఎవరి పనైనా అయి ఉంటుందా? ఏమో తెలీదు. ఒకవేళ ఇది స్టాండ్ పని అయి ఉంటుందా? అబ్బాబే, ఖచ్చితంగా కాదు. బహుశా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైనా చేసుంటారు. నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆ బొమ్మ గురించి వాళ్ళు చెప్పేది నిజమేనేమో. ఏంటి, దానికి దయ్యం పట్టిందనేదా? అవును. నువ్వు అలాంటివి నమ్ముతావా? పూర్తిగా నమ్మను, కానీ ఇక్కడ పనిచేయటం మొదలుపెట్టినప్పటి నుంచి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నీకు అలాంటివి ఏమైనా కనపడ్డాయా? లేదు. ఎందుకంటే మేము చేసే ఈ జాబ్లో పెద్దగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమీ జరగదు. సాధారణంగా ఊరికే కూర్చుంటాం. ఇప్పటి నుంచి కొంచెం అప్రమత్తంగా ఉంటాను, ఓకేనా? నాకు పిచ్చి అనుకుంటున్నావు కదా. నాకు నీ గురించి బాగా తెలియదు కాబట్టి నేనేమీ చెప్పలేను. అది కూడా కరెక్టే. కానీ తెలుసుకోవాలని ఉంది. ఏంటి? నీ గురించి. పని అయిపోయాక నేను ఎప్పుడు పక్కనే ఉన్న 24 అవర్ రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాను. సో కావాలంటే ఈరోజు నువ్వు కూడా రావచ్చు. సారీ, నేను మరీ ఫాస్ట్గా ఉన్నట్టున్నాను. నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. లేదు, నీకు ఇబ్బందిగా నేను ఉంటే వస్తాను. రావద్దులే. ఏంటి, వస్తావా? అవును. ఆల్ రైట్, ఓకే, గ్రేట్. అయితే నేను రిసెప్షన్ దగ్గర 8 o'clock కలుస్తాను. తప్పకుండా. సూపర్. ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదేమో. అవును, నిజమే. నేను వెళ్ళాలి. ఓకే, తర్వాత కలుద్దాం. ఓకే, అలాగే. బాయ్. బాయ్. ఓకే, నువ్వేం చదువుకుంటున్నావు? సోషియాలజీ. ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? అస్సలు ఉండదు. స్కూల్ అయిపోయాక ఏం చదవాలో తెలియక ఈ గ్రూప్ తీసుకున్నాను. 2 ఏళ్ళు ఏం చదవలేదు, కొన్ని జాబ్స్ చేశాను. ఏదీ వర్కౌట్ అవ్వలేదు, కాబట్టి చదువుకుందామని నిర్ణయించుకున్నాను. నేను అర్థం చేసుకోగలను. నేను ముందు ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నాను, కానీ అది తిండి పెట్టదుగా. కాబట్టే ఈ సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాను. ముందు నేను అందరికీ ఫోటోగ్రాఫర్ అనే చెప్పేవాడిని, సెక్యూరిటీ జాబ్ టెంపరీ అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నన్ను ఎవరైనా నువ్వేం చేస్తున్నావు అని అడిగితే వాళ్ళకి నిజం చెప్పేస్తున్నాను. నేను ఒక సెక్యూరిటీ గార్డ్ అని చెప్తున్నాను. మీ కళ నెరవేర్చుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. అది నిజమే. కనీసం నీ కళ్ళేంటో నీకు తెలుసు. యా, ఓకే. మ్యూజియం గురించి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నీ అభిప్రాయం ఏంటి? ఏమీ బాలేదు. మనం కలిసి పనిచేస్తున్నామని ఆనందం, అంతే.
నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. సరే నువ్వు వెళ్ళు, తర్వాత నేను వెళ్తాను. ఆఫ్ అయిపోయిందేంటి? దేవుడా, వెలుగు వెలుగు ఏం కనిపించట్లేదు. స్టాన్, Stan, you in it, mate?
ఓకే మిసెస్ మేసన్ 1-1:30 మధ్య మీరు స్టాఫ్ రూమ్లోనే ఉన్నారా? అవును, ఉన్నాను. మీరు మాత్రమేనా? ఇంకెవరు లేరా? అవును. నేను అక్కడే ఉన్నాను కానీ ఫోన్ మాట్లాడటానికి బయటికి వెళ్ళాను. ఓ, ఎంతసేపు ఫోన్ మాట్లాడొచ్చారు? దాదాపు 20 నిమిషాలు మాట్లాడుంటాను. మరి నీ సంగతి ఏంటి కెవిన్? ఇది జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? సెక్యూరిటీ ఆఫీస్లో ఉన్నాను. నువ్వు గ్రేవ్స్ కోసం వెతకడానికి వెళ్ళినప్పుడు టైం 1:30 అయి ఉంటుందా? యా, అప్పటికే అతను వెళ్ళి 40 నిమిషాలైంది. సాధారణంగా అంతసేపు అతను వెళ్ళడు. బ్యారన్సన్ వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా నాకు వచ్చి చెప్తారా? మిస్టర్ బ్యారన్సన్, అవును, నా పేరు డిటెక్టివ్ యాక్టివ్. మా ఎంప్లాయీకి ఏదో గాయమైందని చెప్పారు. దానికంటే సీరియస్ సార్. మీ ఎంప్లాయ్ మిస్టర్ గ్రేవ్స్ చనిపోయారు. నా మ్యూజియంని ఒక క్రైమ్ సీన్లా మార్చాలనుకుంటున్నారా? ఇలా చూడండి సార్, ఆవేశపడకండి. ఉదయం 9 కల్లా ఈ మ్యూజియం ఓపెన్ అవుతుంది. ఈలోగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఆలోగా పూర్తి చేస్తాం. మంచిది. మీతో నేను ప్రైవేట్గా మాట్లాడొచ్చా? ఎందుకు? ఊరికే ఒక 2-3 విషయాలు మాట్లాడాలి. ఆఫీసులో మాట్లాడుకుందాం. చూడు, ఈ స్టాఫ్ ఫోన్ నంబర్లు అడ్రస్లు కనుక్కొని రాసుకో. యా, మళ్ళీ మనం వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఓకే సార్. ఓకే, మీ పేరు, నెంబర్, అడ్రస్ చెప్పండి. ఎమిలీ పార్కర్. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఎమిలీ. 07716364229. స్టాన్ గురించి ఆలోచిస్తున్నావా? అవును, ఎప్పుడూ కొంచెం కోపంగా ఉండేవాడు కానీ తను నిజంగా చాలా మంచివాడు. నాకు తెలుసు. తనకి పెళ్ళయిందా? లేదు, తనకి ఎవరూ లేరు, పెళ్లి కూడా కాలేదు. తనకంటూ ఎవరూ లేకుండా చనిపోయాడు పాపం. ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదా తెలీదు, కానీ ఆ మ్యూజియంలో ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తోంది. ఆ బొమ్మ? అవును. నాకు పిచ్చి పట్టిందని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను చూసింది నిజమే. అందరూ ఆ బొమ్మలో దెయ్యం ఉందని నమ్ముతున్నారు. అది నిజమేనేమోనని నాకు అనిపిస్తోంది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు. నువ్వు ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నావా? మానేద్దాం అనుకుంటున్నాను. నువ్వు మానేస్తే మంచిది. నేను మానేలేను, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవును, నాకు కూడా ఉన్నాయి. కానీ ఇంకా ఇలాంటివెన్నో జరుగుతాయని నా మనసు కనిపిస్తోంది. నువ్వు మానేయొద్దు. అప్పుడే కాదు, నేను నీతోనే ఉంటాను. నేను నీకు ఏమీ జరగనివ్వను. నాకేమీ జరగకూడదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజంగానా? యా. ఎందుకు? నేను ఇష్టపడకపోవడానికి కారణాలు ఏమైనా ఉంటాయా? చాలా ఉన్నాయి. నేను పెద్దగా ఎవరితోనూ మాట్లాడను. నేను నా నోరు మోయించడానికి నువ్వు ఇలా చేసావు కదా. నువ్వెంత అందంగా ఉన్నావో నీకు తెలియదు. నేను అందంగా లేను. కాదున్నావు. హలో ఇతల్. ఈరోజు రాబర్ట్ ఎగ్జిబిషన్ని మీరు చూసుకుంటారా? ఎందుకని? కిందకి వెళ్ళటానికి నాకు భయంగా ఉంది. స్టాన్ చనిపోయాక అక్కడికి వెళ్ళటానికి నాకు కూడా చాలా భయంగా ఉంది. నాకు తెలుసు. ఐఎమ్ సారీ. నేను చూసుకుంటాను. సరేలే, ఆ? ఈ రోజుకు మార్చుకుందాం. నీకు అక్కడికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందన్నావుగా. థ్యాంక్ యూ. ఉమ్.
హాయ్, హాయ్. బానే ఉన్నావా? స్టాన్ లేడు కదా, కొంచెం విచిత్రంగానే అనిపిస్తోంది. అవును, నేను అర్థం చేసుకోగలను. అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. మ్, ఏంటిది ఇలా పడేశారు? మీ ఇంట్లో మనిద్దరి మధ్య రాత్రి జరిగింది ఏదో సరదా కాదా నేను అనుకుంటున్నాను. నువ్వు నాకెంతో స్పెషల్, మరి నేను? నువ్వు నాకెంతో స్పెషల్. ఎవరిది? నువ్వు ఇక్కడే ఉండు. నేను నీతో వస్తాను. ఎమిలీ! అయితే ఓకే, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. మీరు మిస్టర్ కెవిన్. కెవిన్ మీరు 11:30 ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు స్టోరేజ్ రూమ్లో కిందంతా చిందరవందరగా పడుంది, అలాగే డోర్ కూడా తెరిచే ఉంది. అవును. మీరు మాటి మాటికి అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? నిజాలు తెలుసుకోవడానికి. ఎందుకంటే వెంటనే ఇద్దరు హత్య చేయబడ్డారు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఏమీ అడగనని ఎలా అనుకుంటారు? సరే, కానీ నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. ఇలా చూడండి, ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలుసా? నేను అనుకుంటున్నది మీకు చెప్తే నాకు పిచ్చని మీరు అనుకుంటారు. చెప్పి చూడండి. ఓకే, నేను అక్కడ పనిచేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ బొమ్మ ఎందుకో తేడా అని నాకు మొదటి నుంచి అనిపించింది. బొమ్మ? అవును, గ్రౌండ్ ఫ్లోర్లో రాబర్ట్ అనే ఒక బొమ్మను పెట్టారు. అదొక పాతకాలం నాటి బొమ్మ. ఓ, మీ బాస్ సంపాదించడం కోసం దెయ్యం పట్టిందని చెప్పిన బొమ్మ అదే కదా? అవును, నాకు తెలిసి అది నిజమే అనుకుంటున్నాను. మీరలా అనుకోవడానికి కారణం? నాకు అక్కడ ఎదురైన విచిత్రమైన అనుభవాలు. ఆ బొమ్మ పెట్టున్న గాజు కేసు లోపల ఆ బొమ్మ చేతి గుర్తులు చూశాను. ఆ బొమ్మని కారిడార్లో కూడా చూశాను. అవునా? మీరు చెప్తుంది కూడా బాగానే ఉంది. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. బిల్డింగ్ మొత్తం సీసీటీవీ కెమెరాలున్నాయి. ఎక్కడో చోట రికార్డ్ అయి ఉంటుంది. లేదు, సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాం. మరి అందులో మాకు అలాంటిది ఏమీ కనిపించలేదు. ఇలా చూడండి మిస్ పార్కర్, ఈ హత్యలకి కారణం ఎవరో కనిపెట్టడానికి నేను నా తెలివితేటలన్నీ ఉపయోగించి తీరాలి. మీరు నన్ను అనుమానిస్తున్నారా? కాదు, మీరు అలాగే మీ ఫ్రెండ్ కెవిన్ మాకు చెప్పకుండా ఊరు వదిలి మాత్రం వెళ్ళకండి, ఓకేనా? అసలు నన్ను ఎన్ని ప్రశ్నలు ఎందుకు అడిగారో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు బానే ఉన్నావా? లేదు, నేను బాలేను. అయినా వాళ్ళు ఏమన్నారు? స్టాన్ చావు యాక్సిడెంట్ కాదు, ఎత్తుల చావు కాదు. బిల్డింగ్లో ఎవరు లేరు కాబట్టి మనల్ని అనుమానిస్తున్నారు. అవును, వాళ్ళు నాతో కూడా అదే చెప్పారు. ఇప్పుడు మనం ఇద్దరం ఏం చేద్దాం? ఆ బొమ్మే చేసిందని నిరూపించాలి.
దెయ్యం పట్టిన బొమ్మే తన కొడుకుని చూడడానికి వచ్చిన ఆయాన్ని చంపేసిందని ఒక ఆవిడ చెప్పింది. జెనిఫర్ ఆటో 35 ఏళ్ళు. ఆవిడ 10 ఏళ్ల కొడుకు యూజిన్ 17 ఏళ్ల మార్సి రిచ్మండ్ని అలాగే తన తండ్రి పాల్ని చంపేశాడని పోలీసులకి చెప్పినప్పుడు ఈ విషయం తన అందరికీ చెప్పిందంట. అతని వయసు 36 ఏళ్ళు. అతను ఒక లాయర్. ఎమిలీ ఒకసారి వెళ్ళారా? తండ్రిని 17 ఏళ్ల అమ్మాయిని చంపేసిన యూజిన్ ఆటో తల్లి జెనిఫర్ని ఈస్ట్ స్టేట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఆవిడకి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు హౌస్ కీపర్గా పనిచేసి చనిపోయిన అగాథా బ్లాక్ ఫుట్ తన కొడుక్కిచ్చిన బొమ్మలో ఏదో దయ్యం ఉందని, ఆ దయ్యమే తన కొడుకు చేత భర్తని చంపించిందని చెప్పారు. అయ్యా బాబోయ్, అంటే వాల్టర్ ఏమీ అబద్ధం చెప్పలేదన్నమాట. ఆ బొమ్మకి నిజంగానే పెద్ద చరిత్రే ఉంది. ఆ జెనిఫర్ చెప్పింది అబద్ధం కాకపోతే, నిజంగానే ఆ డాల్లో దెయ్యం ఉంటే తను చెప్పింది నిజమే అయితే? అంటే ఆవిడతో మాట్లాడాలంటావా? మిస్సెస్ ఆటో, హాయ్. మీరు నాకు తెలుసా? లేదు, నా పేరు ఎమిలీ. ఇక తను కెవిన్. మీరెందుకు వచ్చారు? రాబర్ట్ ద డాల్ గురించి. అది ఎక్కడుందో మీకు తెలుసా? తెలుసు. మేము ఈస్ట్ ఫాల్స్లో ఒక మ్యూజియంలో పనిచేస్తున్నాం. రాబర్ట్ డాల్ కూడా ఆ మ్యూజియంలో ఉంది. ఓరు దేవుడా, మీరు మీరు అసలు అక్కడ ఉండకూడదు. అవును, మాతో పనిచేసే వాళ్ళిద్దరూ చనిపోయారు. మాకు ఆ బొమ్మ మీదే అనుమానంగా ఉంది. అందులో అనుమానం పట్టానికి ఏమీ లేదు. ఆ బొమ్మకి చెడు శక్తి ఉంది. దాని నుంచి దూరంగా వెళ్ళిపోండి. పోలీసులంతా మా ఇద్దరిని సస్పెక్ట్స్ అనుకుంటున్నారు. ఆ బొమ్మ చేసింది మేము నిరూపించలేకపోతే మేం జైలుకి వెళ్తాం. నేను ప్రూవ్ చేయగలిగితే ఈ రోజు నా కొడుకు జైల్లో ఉండడు. అలాగే నేను కూడా ఇలా పిచ్చాస్పట్లో ఉండేదాన్ని కాదు. నేను చెప్పేది ఎవరూ నమ్మట్లేదు. అయితే మీరు మాకు సహాయం చేయొచ్చు. మీరు మీడియాకి చెప్పని ఏదో ఒక విషయం మాతో చెప్పగలరా? ఓకే, మా ముందు ఆ బొమ్మ ఎవరింట్లో అయితే ఉందో వాళ్ళు నాతో ఆ రాబర్ట్లో ఉన్న దెయ్యం ఒక అబ్బాయిదని చెప్పారు. అతని పేరు రాబర్ట్ క్రో. ఆ కుర్రాన్ని తన తండ్రి చంపేశాడట. చాలా సంవత్సరాలు ఆ బొమ్మలో ఆ దెయ్యం అలాగే పడుంది. కానీ అగాథ, మా ఇంట్లో పూర్వం పనిచేసిన అమ్మాయి, దాన్ని లేపింది. నా కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు నేను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేశాను. నిజం చెప్పాలంటే అగాథ ఆ రాబర్ట్ లోపలున్న ఆ దెయ్యాన్ని లేపలేదని తెలిసింది. నేనొక సైకిక్తో మాట్లాడాను. ఓకే, ఆవిడేం చెప్పిందంటే అగాథాకి ఒక మేల్ ఎనర్జీ కనెక్ట్ అయ్యిందంట. రాబర్ట్లో ఉన్న దెయ్యాన్ని తనే తట్టి లేపాడంట. అతనెవరో చెప్పారా? చెప్పలేదు, కానీ అగాథాకి ఒక బ్రదర్ ఉన్నాడు, బ్లాక్ ఫుట్, ఎయిమస్ బ్లాక్ ఫుట్. ఇప్పుడు తను పేరు మార్చుకొని తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దేనిలోనూ లేదు. తను చనిపోయాడో బతుకున్నాడో తన గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియలేదు. తను హఠాత్తుగా మాయమైపోయినట్టున్నాడు. సైకిక్ తనింకా బతికే ఉన్నాడని చెప్పింది. తను ఏదో బిజినెస్ చేస్తున్నాడంట. మిగతా వాళ్ల దురదృష్టం నుంచి తను సంపాదించుకుంటున్నాడు. బ్యారన్సన్, పోలీసులు ఫుటేజ్లో రాబర్ట్ ఎక్కడ కనపడలేదని చెప్పారు. ఒకవేళ బ్యారన్సన్ టేప్స్ అన్ని మార్చేస్తుంటే? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మ్యూజియం ఓనర్ గురించి. పోలీసుల్ని ఇతని బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయమని చెప్పండి. మేము చెప్తాం. ఎయిమస్ బ్లాక్ ఫుట్ ఆ పేరు మీద ఉండుంటే పోలీసులకి అది నిరూపించి తీరాలి. మనం ఏదో ఒకటి చేయాలి. ఆగండి. ఒకవేళ ఏది వర్కౌట్ అవ్వకపోతే, ఎవరు మీరు చెప్పింది ఏది అసలు నమ్మకపోతే, ఆ బొమ్మని ఎలాగైనా సరే అంతం చేయటానికి ప్రయత్నించండి. అది మా జీవితాల్ని నాశనం చేసినట్టే మీది చేస్తుంది. ఆ బొమ్మ ఎంతో మంది ప్రాణాలు తీసింది, కానీ మీరింకా బ్రతికే ఉన్నారు. ఇలా ఉండడాన్ని బతుకుండటం అంటారా?
ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది ఇదిగో కాదు. దానివల్ల నేను జీవించుండొచ్చు, కానీ అది నా జీవితాన్ని లాగేసుకుంది. నేనొక ఊపిరి తీసుకుంటున్న శవం. నాది అనుకున్న ప్రతి దాన్ని లాగేసుకుంది. నేను కూడా శవం లాంటిదాన్ని. ఈ 4 గోడల మధ్య ఏడుస్తూ కూర్చున్నాను. నేనిప్పుడు నా తలలో మాత్రమే బతుకున్నాను. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు అంతకంటే వేరే గత్యంతరం లేదు కాబట్టి. అర్థమైందా? ఇలా చూడండి, ఒక్క నిమిషం జరిగిందంతా మర్చిపోదామని అనుకున్నా మరో నిమిషం నా గతం నన్ను వచ్చి హింసిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా అని అడగని రోజు లేదు. ఇదే నా తలరాతని నాకు తెలిసిపోయింది. దాన్ని ఎవరి వల్ల మార్చటం కుదరని పని. ఎవరైనా తలరాత ప్రకారమే బ్రతకాలి, అనుభవించాల్సినవి అనుభవించాలి. ఆ బొమ్మని అంతం చేయగలిగినా సరే మీరు దాన్ని మాత్రం అస్సలు చంపలేరు. అది గుర్తుంచుకోండి. దేన్ని? మన తలరాతని. అది మనుషుల్లా చావదు. దానికి అసలు చావనేదే లేదు. మనల్ని అదే నడిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బ్యారన్సన్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని ఆర్కిన్స్తో చెప్పాలి. ఒకవేళ బ్యారెంట్స్ అనే అగాథా బ్రదర్ అనుకుందాం, తను ఇలాంటి బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం. అయినా దీనివల్ల మనం హత్య చేయలేదని ఎలా ప్రూవ్ అవుతుంది? ఈ చావులకి ఆ బొమ్మకి బ్యారన్సన్తో సంబంధం ఉందని మనం ప్రూవ్ చేయాలి. అవును, కానీ మనం దాన్ని ఎలా ప్రూవ్ చేయగలం? మ్యూజియంలో బ్యారన్సన్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. మన మాటల్ని రికార్డ్ చేసి ఆర్కిన్స్కి వినిపించాలి. ఆ బొమ్మ ఎలాంటిదో బ్యారన్సన్కి తెలుసని తను ఒప్పుకోవచ్చు. కానీ తన విషయం ముందే చెప్పేశాడుగా. అయితే మనం ఏం చేద్దామంటావు? ఆ బొమ్మే చేసిందని మనం నిరూపించాలి. మన దగ్గర వీడియో ఎవిడెన్స్ కూడా లేదు. ఆ, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఇదే చేద్దాం అనుకుంటున్నావా? అవును. స్టాన్ ఎత్తెల కోసం ఏమాత్రం కూడా చేయలేమా? మ్మ్. బ్యారెన్సన్? మిస్టర్ బ్యారెన్సన్, నేను కెవిన్ అండర్వుడ్ని. ఎవరు? మీ దగ్గర పనిచేసే నైట్ సెక్యూరిటీ గార్డ్ని. ఏం కావాలి నీకు? ఆ రికార్డింగ్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. రికార్డింగ్సా? ఏం రికార్డింగ్స్? సీసీటీవీ రికార్డింగ్స్. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అందులో ఏముందో మీకు తెలుసు కదా బ్యారెన్సన్. అంత త్వరగా నువ్వు కాపీస్ ఎలా చేసావో నాకు చెప్తావా? పోలీసులు వాటి గురించి అడక్కముందే అవి మాయమైపోతే నీ దగ్గర కాపీస్ ఎలా ఉంటాయి? 2 హత్యల తర్వాత నేను సీసీటీవీ దగ్గరికి వెళ్ళి నా ఫోన్లో ఫుటేజ్ రికార్డ్ చేశాను. ఛ! 2 అమాయకుల్ని మీరు తెచ్చిన బొమ్మ చంపేసిందన్న విషయం అందరికీ తెలిస్తే ఏమవుతుంది? ఏమవుతుందో నేను చెప్తాను. నాకు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. దాని గురించి నేను చెప్పింది నిజమేనని అందరికీ తెలుస్తుంది. ఎంతైనా ఇచ్చి ఆ బొమ్మని చూడడానికి దేశాల నుంచి వస్తారు. నేను మరింత డబ్బున్నవాడినైపోతాను. అలా జరిగే అవకాశం అయితే లేదు. కస్టమర్లు భయంగా ఉండేదాన్ని చూడడానికి వస్తారు, కానీ చంపేసేదాన్ని చూడ్డానికి అస్సలు రారు. అదెంత ప్రమాదకరమైందో అందరికీ తెలిస్తే ఖచ్చితంగా ఎవ్వరూ రారు. అయినా అసలు దానికి నాకు సంబంధం ఏమిటి? ఈరోజు రాత్రి 8 గంటలకల్లా మ్యూజియంకి వచ్చి నన్ను కలవండి. అర్థమైందా? ఫుటేజ్ ఉన్న ఫోన్ని మీకు ఇచ్చేస్తాను. ఈ రహస్యాన్ని కూడా ఎవరికి చెప్పను. అవునా? ఇలా చేయటం వల్ల నీకేం వస్తుంది? $1,00,000 క్యాష్ కావాలి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే ఫోన్ చేసావన్నమాట. మీరు బిజినెస్ మ్యాన్ కాబట్టే నేను కూడా అలాగే ఆలోచించాను. ఇది ఒక జస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనుకోండి. ఇవ్వటం కుదరదు. సరే అయితే దీన్ని నేను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను. అలాగా? నువ్వు చెప్పిన ఈ విషయం కోర్టులో జడ్జి ఒప్పుకుంటాడనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. కానీ మీరు డబుల్ మర్డర్ కేసు విషయంలో ఆధారాల్ని మార్చారన్న విషయం పోలీసులకు తెలిస్తే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు ఆ బొమ్మ గురించి నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఎవిడెన్స్ని మార్చడం అనేది చాలా పెద్ద క్రైమ్. మీకు జైలు శిక్ష కూడా పడచ్చు.
మీలాంటి వాళ్ళు జైలుకి వెళ్తే లోపల ఉన్న వారు ఏం చేస్తారో అది కూడా మీకు తెలుసు. నిజంగానే నీ దగ్గర టేప్స్ ఉన్నాయని నేను ఎలా నమ్మటం? నమ్మడం తప్ప మీకు వేరే దారి లేదు. ఆ కళ్ళజోడు పెట్టుకున్న క్లీనర్ అమ్మాయి సంగతేంటి? దీని గురించి తనకేమైనా తెలుసా? నేను తను పంచుకుంటాం. మీరు క్యాష్ ఇచ్చాక మేమిద్దరం నోరు విప్పం. నువ్వు చెప్పినట్టే చేస్తాలే. ఈరోజు రాత్రి కలుసుకుందాం. మీరిద్దరూ రావాలి. తప్పకుండా వస్తాం. నీ ఫోన్లో ఫుటేజ్ని నువ్వు రికార్డ్ చేయలేదు ఆ కదా? విషయం తనకు తెలీదు. ఆ ఫుటేజ్లో ఏదో ఉంది కాబట్టే తను దాచాడు. తను ఒప్పుకున్నాడు. తను ఆల్రెడీ నేరం ఒప్పేసుకున్నట్టే. మరి ఆ డబ్బు సంగతి ఏంటి? నేను అలా ఏదో అబద్ధం చెప్తే గానీ తను ఒప్పుకునేవాడు కాదు. నాకేమీ తన డబ్బు అక్కర్లేదు. మనిద్దరం బయటపడితే చాలు. అయితే మీ బాస్ నిజమైన సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడో దాచి ఉంటారని మీరు చెప్తున్నారు, అంతేనా? అవును. అది కూడా ఎందుకు? మీ మ్యూజియంలో ఉన్న ఒక బొమ్మే ఈ 2 హత్యలు చేసిందన్న విషయం బయటికి తెలిసిపోతుందన్న భయంతో తను ఆ సీసీటీవీ ఫుటేజ్ని దాచాడు. ఇదేమన్నా కామెడీ అనుకుంటున్నారా? వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఈరోజు అతన్ని మేము కలిసినప్పుడు అతని చేతే నిజం చెప్పించి అది రికార్డ్ చేస్తాను. ఆల్ రైట్. తను ఎవిడెన్స్ను దాచుంచితే అది చాలా పెద్ద క్రైమ్. కానీ ఈ బొమ్మ, కమాన్, దీన్ని ఎవరైనా నమ్ముతారా? ఆ బొమ్మకి చాలా చరిత్ర ఉంది. మీకు తెలియకపోతే ఇంటర్నెట్లో చూడండి. దాని గురించి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. నాకు వాటి గురించి తెలుసు. ఎవరో ఓ కుర్రాడు బేబీ సిట్టర్ని తన తండ్రిని చంపేశాడు. వాళ్ళమ్మ దానికి కారణం ఆ బొమ్మ అంది. సార్, మమ్మల్ని ఎందుకు మీరు నమ్మట్లేదు? ఎందుకంటే కోర్టు వారు ఆ కుర్రాడే చంపాడని నిర్ధారించారు. వాళ్ళ అమ్మని పిచ్చాసుపత్రిలో చేర్పించారు. మీరెలా నమ్ముతున్నారో తెలీదు, కానీ ఆ హత్య ఆ బొమ్మే చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. చూడండి, మీరు మమ్మల్ని వెంటనే నమ్మకర్లేదు. ఈరోజు రాత్రి మ్యూజియంకి రండి. బెరెన్సన్ చెప్పినవన్నీ రికార్డ్ చేస్తాం. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్లో ఆధారాలన్నీ మార్చినందుకు అతన్ని పట్టుకుని జైల్లో పెట్టచ్చు. ఓకే, మీరు కంగారు పడకండి. పాపం చాలా కష్టపడుతున్నారు. అలా తెలిసినా కూడా ఆ ఇద్దరిని చంపింది ఒక బొమ్మని చెప్పి నేను రిపోర్ట్ ఫైల్ చేయలేను. అలా చేశానంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు. అందరూ నన్ను చూసి నవ్వుతారు. అది ఎంత సీరియస్ మ్యాటరో మీకు అర్థమవుతుందా? నేను ఎవిడెన్స్ని సేకరిస్తున్నాను. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే మీరు వేసిన ప్లాన్ని మానేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆ ఎవిడెన్స్ సంగతేంటో మేం చూసుకుంటాం. దయచేసి మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి చాలు. అయినా మీరు ఎలాంటి తప్పు చేయకపోతే మీరు సుఖంగా ఇంటికి వెళ్ళి పడుకోండి. మీకు భయమేంటి? సరే, ఫోన్ సెట్ అయింది. నువ్వు రెడీయా? యా, ఇది వర్కౌట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఏం పర్వాలేదు, భయపడకుండా ఉండు. వచ్చేసారా? చాలా సంతోషం. డబ్బు తీసుకొచ్చారా? ఫుటేజ్ తీసుకొచ్చావా? ఈ ఫోన్లోనే ఉంది. మంచిది, దాన్ని నాకు ఇచ్చేయి. ముందు డబ్బు ఇవ్వండి, తర్వాత నేను మీకు ఫోన్ ఇస్తాను. లేదా ఇద్దరం ఒకేసారి మార్చుకుందాం. మంచి ఐడియానే. అయితే అలాగే చేద్దాం. సరే, మనం ఇచ్చుకోవడానికి ముందు నాకు విషయం తెలియాలి. అవునా? ఏంటది? ఆ బొమ్మలో దెయ్యం ఉందని మీకు ముందే తెలుసు కదా? తెలుసు కూడా మరెందుకు మీ స్టాఫ్ని, కస్టమర్స్ని అందరినీ ప్రమాదంలోకి తోస్తున్నారు? ఆ డాల్ ఒక ఇన్వెస్ట్మెంట్, అంతకు మించి నాకు ఇంకేమీ కాదు. కానీ ఆ టేప్స్ని చూశాక ఆ కథలన్నీ నిజమేనని నాకు కూడా అర్థమైంది. కానీ అదొక ఊహించని బోనస్ అని నాకు తర్వాత తెలిసింది. మీ నిజమైన పేరు ఎంఎస్ బ్లాక్ ఫుట్ అని నాకు తెలుసు. ఆ బొమ్మ లోపల దయ్యాన్ని లేపింది మీరే అని నాకు తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావటం లేదు. నేను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అనే. అబద్ధం చెప్తున్నారు.
ఆటో ఫ్యామిలీకి ఆ బొమ్మ ఇచ్చిన ఆవిడికి స్వయాన బ్రదర్ మీరు. నువ్వేదో పొరపాటు పడుతున్నావు అనుకుంటున్నానమ్మాయి. ఇలాగే నిల్చొని మాట్లాడుతూ ఉంటావా లేదా వచ్చిన పని కానిద్దామా? ఓకే, 3 కౌంట్ చేస్తాను. ఓకే. 1 2 3. ఏంటి మీకు కామెడీగా ఉందా? ఎందుకంటే నువ్వు ఆ చెత్త కాగితాలతో సమానం. నేను నిన్ను చంపేస్తాను. అంతగా లేదు నీకు. నువ్వు ఫోన్లో బెదిరించగానే బెదిరిపోవటానికి నేను అల్లటప్పవాడిని అనుకుంటున్నావా? నీకు ధైర్యం ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు నీ స్థాయి కంటే చాలా పెద్దవాడితో తలపడుతున్నావు. కాబట్టి నువ్వు తట్టుకోలేవు. నా ముందు నువ్వు కుర్ర కుంకవి. కాబట్టి ఇక నీ కథని ముగించాల్సిన సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జాగ్రత్త. పద పద, త్వరగా వెళ్ళిపోదాం. పద. కాస్త ఓర్చుకో, త్వరగా వెళ్ళిపోదాం. షిట్. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? మాకు హెల్ప్ చేయండి. నాయనా, ఏం కనిపించట్లేదు. కెవిన్, ఏమవుదు, నువ్వు భయపడుకో. ఓకే ఓకే, మనకేం కాదు, నువ్వు భయపడుకో. మనం వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా పద పద. కెవిన్, జాగ్రత్త. పద, జాగ్రత్త. కొంచెం ఊర్చుకో, వెళ్ళిపోదాం. కొంచెం ఊర్చుకో, మనం ఎలాగోలాగా వెళ్ళిపోదాం. జాగ్రత్త, దయచేసి కొంచెం ఊర్చుకో. బొమ్మ ఎక్కడుంది? నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. కెవిన్, మనం అసలు అవ్వట్లేదు. మనం వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ నడవలేను. వద్దు, ఆగు. వెళ్ళిపో. నా గురించి ఆలోచించుకో. కెవిన్, నడవలేను. నేను చెప్పేది విను. కాస్త ఓపిక చేసుకో. నేను చెప్పేది విను. వెళ్ళిపో. కెవిన్, నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలి. వెళ్ళిపో. నేను వెళ్ళను. తొందరగా నేను వెళ్ళిపో. వదిలి వెళ్ళను.
నేను ఎక్కడున్నాను? ఈస్ట్ ఫాల్ హాస్పిటల్లో. కెవిన్ తను చనిపోయాడా? అవును. నిన్న రాత్రి మ్యూజియంలో ఏమేం జరిగిందో మీకు గుర్తుందా? ఆ బొమ్మ నేను మీకు చెప్పినట్టే అటాక్ చేసింది, అందరినీ చంపేసింది. మాకు మిస్టర్ బ్యారెన్సన్ కనపడ్డారు, కెవిన్ కనపడ్డారు, అలాగే నువ్వేమో స్పృహ లేకుండా మాకు కనపడ్డావు. ఏమేం గుర్తున్నాయి నీకు? మీకు చెప్పినట్టుగానే నేను, కెవిన్, బ్యారెన్స్ అన్ని కలిసాం. ఆ బొమ్మ సడన్గా వచ్చి బ్యారెన్స్ అన్ని చంపేసింది, కెవిన్ని కూడా చంపేసింది. నన్ను కూడా చంపాలనుకుంది, కానీ నేను పోరాడాను. అంటే ఆ బొమ్మే వీళ్ళందరినీ చంపిందని నువ్వు అంటున్నావా? అవును. అది మీకు కనిపించిందా? ఏంటి చూడలేదా? లేదు, మేము అక్కడ అంతా వెతికాం, కానీ అక్కడ బొమ్మ లేదు. నేను ఎలా ఉన్నానో చూడటానికి మీరు ఇక్కడికి రాలేదు. అవును, అందుకు రాలేదు. మరైతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐఎమ్ సారీ. మిమ్మల్ని నేను అరెస్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే ఈ 2 హత్యల్లోనూ మీరే అక్యూజ్ కాబట్టి. మీరు మాకు సహకరించాలి. మీకు లాయర్ని ప్రొవైడ్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ ఎమోస్.
గుడ్ ఈవినింగ్ ఆఫీసర్ సారడి. స్పెషల్ డెలివరీ. ఓ, నేను దీనికోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. దీన్ని ఎక్కడ పెట్టాలి? ఆ, మీరు వచ్చి దీన్ని ఆ బ్యాక్ షెల్ఫ్లో పెట్టారంటే బాగుంటుంది. అదిగో అక్కడ పెట్టండి. ఆ, ఓకే. చాలా భయంకరంగా ఉన్నాయి. మనం మాట్లాడుకున్నదే చేస్తున్నా. ఆ, మంచిది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రాకూడదు. ఖచ్చితంగా మీ పేరు బయటికి రాదు ఆఫీసర్. రహస్యాన్ని రహస్యంగా ఎలా ఉంచాలో నాకు తెలుసు. నేను అదే అనుకుంటున్నాను. మీరిక్కడ ఈ బొమ్మలతో ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఒకవేళ బయటికి తెలిసిందనుకో, తరువాత నేనంత మంచివాడిగా ఉండను. గుడ్ నైట్ ఆఫీసర్ సారడి. ఓకే, గుడ్ నైట్ టాయ్ మేకర్. ఓ మై గాడ్, వాళ్ళు ఎంత పని చేశారు. నువ్వేం దిగులు పడకు రాబర్ట్. నువ్వు మళ్ళీ నడిచేట్టు నేను చేస్తాను.